class. We will continue the session of remaining words. Anorexia, loss of appetite. Anorexiaలో నో ఉంది చూడండి, ANOలో నో ఉంది కదా. నో అంటే వద్దు అని చెప్పడం అన్నట్టు. ఏం వద్దని చెప్పడం? ఫుడ్ వద్దని చెప్పడం. ఓకే, అంటే బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ appetite, అంటే ఆకలి లేకపోవడం, అనరెక్సియా. ఓకే, ఈ సఫర్ ఫ్రమ్ అనరెక్సియా. అంథాలజీ అంటే కలెక్షన్ ఆఫ్ పోయం రైటింగ్స్, అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి కదండి, ఆ బుక్ యొక్క కలెక్షన్ని మనం ఎంథాలజీ అంటాం. ఓకే, లాజీ అంటే స్టడీ కదా. ఇక్కడ ల్యాగ్ అంటే ఒక కలెక్షన్ అన్నట్టు. ఓకే, సో anthology మీన్స్ కలెక్షన్ ఆఫ్ రైటింగ్స్. ఆంథ్రో అంటే హ్యూమన్ అండి, హ్యూమన్. ఆంథ్రోపాలజిస్ట్ స్టడీస్ హ్యూమన్స్, తెలుసు కదా. ఆంథ్రోపాలజీ అంటే చూడండి, ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్స్ స్టడీ చేస్తుంది ఆంథ్రోపాలజీ. ఓకే, ఈ స్టడీస్ ఆంథ్రోపాలజీ. యాంటిసిపేట్ అంటే ఎక్స్పెక్ట్ చేయడం. యాంటిసిపేటరీ బేల్ అని అంటాం కదా, అట్లా ముందస్తు బేల్ అంటాం కొంచెం అట్లా. సో యాంటిసిపేటరీ బేల్ అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎక్స్పెక్ట్ బిఫోర్ హ్యాండ్, ముందే బేల్ తీసుకోవడం. యాంటీడోట్ అంటే విషయానికి విరుగుడు ఉంటుంది కదా, యాంటీడోట్ అంటాం, విషయానికి విరుగుడు. ఓకే, విరుగుడు అని అంటాం అన్నట్టు, యాంటీడోట్. ద డాక్టర్ గేవ్ అన్ యాంటీడోట్. యాంటీపతి, స్ట్రాంగ్ డిస్లైక్. చూడండి, ఎంపతి అని ఉంటుంది. ఎంపతి, సింపతి. సింపతి అంటే వేరే వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళను చూడడం, అంటే మామూలుగా ఓకే బాధపడకని చెప్పడం అన్నట్టు. సింపతి అంటే ఊరుకో అని చెప్పడం. ఎంపతి అంటే వాళ్ళని బాధను మన బాధలాగా ఫీల్ అవ్వడాన్ని ఎంపతి అంటారు. ఓకే, సింపతి, ఎంపతి. యాంటీపతి అంటే స్ట్రాంగ్గా డిస్లైక్. యాపతి అంటే ఫీలింగ్ లేకుండా ఉండడం, యాపతి. యాంటిక్వేరియన్ తెలుసు కదా మనకు, యాంటిక్విటీ అని ఉంటుంది కదా, అంటే ఓల్డెస్ట్ అన్నట్టు. సో కలెక్షన్ ఆఫ్ యాంటిక్వేరియన్ అంటే కలెక్షన్ ఆఫ్ యాంటిక్స్, ఇట్లా పురాతన వస్తువుని కలెక్ట్ చేసేదని యాంటిక్వేరియన్ అంటాం. సో యాంటిక్కు అంటే ఓల్డ్ వన్ అంటే పురాతన కాలంలో మనం వాడే వాటిని యాంటిక్కు అంటాం. యాంటీథీసిస్, డైరెక్ట్ అపోజ్, అంటే థీసిస్ అంటే ఒక కైండ్ ఆఫ్ కంక్లూజన్ అన్నట్టు, దానికి ఆపోజిట్ చేయడం యాంటీథీసిస్. ఓకే, గుడ్ ఈజ్ యాంటీథీసిస్ ఆఫ్ ఈవిల్. యాంటోనిమ్ తెలుసా, సినానిమ్ అంటే సేమ్ వర్డ్, యాంటోనిమ్ అంటే డిఫరెంట్ వర్డ్, డిఫరెంట్ ఆపోజిట్ మీనింగ్. కోల్డ్, హాట్. అపార్థైడ్, ర్యాషియల్ సిగ్రేషన్. అపార్ట్ అంటే చూడండి, అంటే అపార్ట్ ఆఫ్ దిస్ అంటారు కదా, అంటే వీటిని కలుపుకొని. అపార్థైడ్ అంటే సిగ్రిగేషన్, దట్ ఈజ్ ర్యాషియల్ సిగ్రిగేషన్. ఇది మన బ్లాక్ అండ్ అపార్థైడ్ మీన్స్ చూడండి, బ్లాక్ అండ్ వైట్ ఇట్లా. అట్లా బ్లాక్ అండ్ వైట్గా మనం డివైడ్ చేయడం అన్నట్టు సొసైటీని. ఇట్లా బ్లాక్స్ వైట్స్ అని డివైడ్ చేయడం ఒక రకంగా, వాటిని అపార్థైడ్ అంటారు. ర్యాషియల్ సిగ్రిగేషన్. అపార్ట్మెంట్, ఒక సెట్ ఆఫ్ హౌసెస్ని అపార్ట్మెంట్ అంటాం.
ఓకే, సెట్ ఆఫ్ హౌసెస్. చెప్పిన యాపథెటిక్. అపాథెటిక్ అంటే నో ఇంట్రెస్ట్. ఎంపతి, సింపతి, అపాథెటిక్, యాంటీపతి. సో యాంటీపతి, యాపతి ఇవన్నీ నెగిటివ్ సెన్స్ వస్తాయి. సింపతి, ఎంపతి పాజిటివ్ సెన్స్ వస్తాయి. యాపతి మీన్స్ నో ఇంట్రెస్ట్. యాపతి లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. చెప్పిన కదా, యాపతి, యాంటీపతి, అపాథెటిక్. అఫాసియా అండ్ మీన్స్ లాస్ ఆఫ్ స్పీచ్. అఫాసియాలో ఫా అని గుర్తుపెట్టుకోండి. పాపంని ఏమంటారు? పాపం అన్నారు అనుకోండి. అదే అంటే దాన్ని మాట్లాడడానికి రాకపోవడం అన్నట్టు, అట్లా గుర్తుపెట్టుకోండి. లాస్ ఆఫ్ స్పీచ్. ఎపియర్, తేనెటీగల పెంకు అని ఎపియర్ అంటారు. ప్లేస్ ఫర్ బీస్, ఎపియరీ. ప్లేస్ ఫర్ బీస్. ఓకే. అపాలజైజ్, ఎక్స్ప్రెస్ రిగ్రెట్. రిగ్రెట్ ఉంటే చెప్పడం. అంటే అది క్షమాపణ చెప్పడం. ఓకే, అపాలజైజ్. అపోస్టేసీ అంటే ఇప్పుడు మనకు ఏదైనా ఒక ఫామ్లో కావచ్చు, అప్లికేషన్లో కావచ్చు, ఏంలో అయినా మనకి ఏముంటుంది? రిలీజియన్ అని ఉంటుంది. ఆ రిలీజన్ ఏ రిలీజన్ మనం మెయింటైన్ చేయకుండా అథెయిస్ట్ అంటే మామూలుగా అతను ఏ రిలీజన్ నమ్మకపోతే తను అథెయిస్ట్ అంటారు. ఏ రిలీజన్ని మెన్షన్ అంటే తన రిలీజన్ని వదులుకుంటే తను అపోస్టేట్ అంటారు. చూడండి, అపోస్టేట్ అంటే రెనౌన్సింగ్ రిలీజన్. అంటే ఇప్పుడు తమిళనాడు సీఎం ఉన్నాడు విజయ్. తన ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు తను ఏ రిలీజన్ అని మెన్షన్ చేయలే. ఈజ్ అన్ అపోస్టేట్. సో ఏపీ ఉంది కదా, ఏపీ దగ్గర తమిళనాడు అనుకోండి. స్టేట్ అంటే తమిళనాడు స్టేట్. ఓకే, తమిళనాడు స్టేట్ సీఎం రిలీజన్ అనేది వదులుకున్నాడు. ఓకే, రినౌన్సింగ్ ఆర్ అబ్రానింగ్ అండ్ రిలీజన్ ఈజ్ కాల్డ్ అపోస్టసీ. ఆ పర్సన్ని అపోస్టేట్ అంటాం. అంటే మన విజయ్ని ఆ ప్రాసెస్ని ఏమంటారు? ఆ వదులుకునే ప్రాసెస్ని అపోస్టసీ అంటాం. వదులుకున్న పర్సన్ని అపోస్టేట్ అంటాం. అపోస్టైల్, ఏ పయనీర్ ఆర్ ఎ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ రిఫార్మ్ ఐడియా. చూడండి, అపోస్టైల్ అంటే ఎవరైనా చూడండి స్టైల్ని ఫాలో అయ్యారు అనుకో, కొత్తగా ఉంటారు కదా, కొత్తగా పయనీర్ అంటారు. పయనీర్ అంటే ఊరేది స్టార్ట్ చేస్తారు, అతన్ని పయనీర్ అంటాం. స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ రిఫార్మ్ అనే ఐడియా. ఓకే, ఏదైనా కొత్త స్టైల్గా కొత్తగా రూపుద్దుకుంటే దాన్ని సపోర్ట్ చేయడం అన్నట్టు అపోస్టైల్. అపాలింగ్ అంటే చూడండి, అవాక్ అవ్వడం అన్నట్టు అపాలింగ్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ద లివింగ్ కండిషన్స్ ఇన్ ఏ స్లమ్ వర్ అపాలింగ్. చాలా ఆశ్చర్యానికి గురి చేయడం అన్నట్టు అపాలింగ్. ఓకే, స్పెల్లింగ్ చూడండి, APPALLING. అపర్టైన్లో పర్టైన్ ఉంది చూడండి. పర్టైన్ అంటే బిలాంగ్స్ టు. పర్టైన్ అంటే కూడా బిలాంగ్స్ టు. పర్టైన్ అంటే కూడా బిలాంగ్స్ టు ఏ. ఓకే, అపర్టైన్ అంటే కూడా బిలాంగ్స్ టు ఏ. ఓకే, బిలాంగ్స్ టు. దిస్ రూల్స్ అపర్టైన్ టు స్టూడెంట్స్ సంబంధించిన రూల్స్ అన్నట్టు. అప్లికెంట్ అంటే ఏ పర్సన్ హూ అప్లైస్ సంథింగ్. ఎవరైతే దేనికైనా అప్లై చేస్తారు చూసినామో అది అతన్ని అప్లికెంట్ అంటాం. ఇప్పుడు మనం ఏదైనా జాబ్ ఉంది, మనం జాబ్కి అప్లై చేస్తున్నాం, మనని అప్లికెంట్ అని అంటారు. ఓకే, అప్రైజల్, ఎవాల్యుయేషన్ ఆర్ ఎస్టిమేషన్ ఈజ్ కాల్డ్ అప్రైజల్.
దీనికి ఎవాల్యుయేషన్ అంటే మామూలుగా అప్రైజల్ రిపోర్ట్ అని ఉంటుంది. బాగా వర్క్ చేస్తే ఒకవేళ మనకు ఈ బిల్డింగ్ని కానీ దీన్ని కానీ కన్స్ట్రక్షన్ కోసం మనకు చెప్తారు అన్నట్టు. బ్యాంక్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. ఎవాల్యుయేషన్ అంటే అప్రైజల్ అంటే దాని యొక్క విలువను నిర్ధారించడం. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ ఎవాల్యుయేషన్. మరొకసారి రివిజన్ చేస్తే చూడండి. Anorexia, loss of appetite. Anthology, collection of writings. సో అనరెక్సియాలో నో అని గుర్తుపెట్టుకోండి. నో వద్దు, ఏమొద్దు, ఫుడ్ వద్దు, బికాస్ ఆఫ్ లాస్ ఆఫ్ ఎపిటైట్. Anthology means collection of writings. Anthropology, studies humans. Anthropology, study of humans. Anticipate, expect beforehand. యాంటీడోట్, ఏదైనా మెడిసిన్కి ఇది ఏంటంటే విషానికి విరుగుడు. మెడిసిన్ అగెన్స్ట్ పాయిజన్. యాంటీపతి, స్ట్రాంగ్ డిస్లైక్ ఇస్ యాంటీపతి. యాంటిక్వేరియన్, కలెక్షన్ ఆఫ్ ఎవరైతే ఓల్డ్ ఫ్యాషన్ వాటిని కలెక్ట్ చేస్తారో అతన్ని యాంటిక్వేరియన్ అంటారు. యాంటీథేసిస్, డైరెక్ట్ ఆపోజిట్. ఓకే, దేనికైనా ఆపోజిట్ ఉంటే దాన్ని యాంటీథేసిస్ అంటారు. ఓకే, గుడ్ ఈజ్ యాంటీథేసిస్, వెరీ. యాంటోనిమ్, సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్, యాంటోనిమ్ అంటే డిఫరెంట్ మీనింగ్, ఆపోజిట్ మీనింగ్. అపార్థ్ అంటే ర్యాషియల్ సిగ్రిగేషన్. అపార్ట్ అంటే ఒక సైడ్కి పెట్టేసాం. ఓకే, ర్యాషియల్ సిగ్రిగేషన్. జాతి విభజన. అపార్ట్మెంట్, సెట్ ఆఫ్ హౌజెస్, సెట్ ఆఫ్ రూమ్స్. అపాథెటిక్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం. చెప్పిన కదా, అపాథిక్, యాంటీపతి, యాపతి ఇవన్నీ ఒక నెగిటివ్ సెన్స్ వస్తాయి మీనింగ్. యాపతి, లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. అఫాసియా, లాస్ ఆఫ్ స్పీచ్. ఎపియరీ, ప్లేస్ ఫర్ బీస్. అపాలజీ, ఎక్స్ప్రెస్ రిగ్రెట్, క్షమాపణ కోరుకోవడం. అపోస్టసీ, గుర్తుపెట్టుకోండి. అపోస్టసీ అంటే తను రిలీజన్ని వదుకోవడం, రినౌన్స్ చేయడం. లైక్ సిఎంవి, ఏపీ అపోస్టస్, ఏపీ గుర్తుపెట్టుకోండి. తర్వాత స్టేట్, ఏపీ స్టేట్. ఏపీ స్టేట్ బదులు టీఎన్ స్టేట్ అనుకోండి. టీఎన్ స్టేట్లో విజయ్ ఉంది కదా, విజయ్ ఏ రిలీజన్ వద్దని టిక్ వేశాడు. ఏ పర్సన్ హూ అబ్డాన్స్ దే రిలీజన్ ఈస్ కాల్డ్ అపోస్టేట్. అపోస్టైల్ అంటే లాస్ట్ STILE ఉన్నది కదా, దాని ఒక స్టైల్ అనుకోండి. స్టైల్ అంటే కొత్త రిఫార్మ్ని మనం సపోర్ట్ చేయడం. ఓకే, స్టైల్ ఫాలో అవ్వడం, అపోస్టైల్. అపాలింగ్, అవాక్ అవడం. షాకింగ్, ఆశ్చర్యానికి గురి చేయడం. దీన్ని ఏమనుకుంటాం, అపాలింగ్, అబ్బా అట్లా. ఓకే, పర్టైన్ అంటే కూడా బిలాంగ్స్ టు. సో ఇది ఒకదానికి చెందిందని చెప్పడానికి మనం అపర్టైన్ అని వాడతాం. అప్లికెంట్, ఏ పర్సన్ హూ అప్లైస్ ఫర్ సంథింగ్. అప్రైజల్, ఎవాల్యుయేషన్ రిపోర్ట్. ఓకే, ఎవాల్యుయేషన్ ఆర్ ఎస్టిమేషన్ వాల్యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. హ్యాపీ లెర్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And if you want to download a PPT, download my app and go through it. Thank you very much.